మీరు ఏ స్టోరీ మిస్ అయినా పర్వాలేదు కానీ ఈ స్టోరీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. గౌరవ్ అనే 19 ఇయర్స్ మిడిల్ క్లాస్ అబ్బాయి అతను ఫార్మసీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ లో వీక్ ఉండడం తోటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అయ్యిండు. అక్కడ 25 ఇయర్స్ ఆకాంక్ష అనే అమ్మాయి టీచ్ చేసేది. ఆ టీచర్ తోటి ఈ అబ్బాయి లవ్ లో పడిండు. అలా వీళ్ళిద్దరు కొన్ని రోజులు బాగా డీప్ గా లవ్ చేసుకున్నారు అండ్ వీళ్ళిద్దరు ఎక్కడెక్కడో తిరిగిర్రు. కానీ సడన్ గా ఆ అమ్మాయికి ఏమైందో తెలియదు కానీ ఈ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు నేను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోయినా, నేను చెప్పింది వినకపోయినా, నువ్వు నన్ను రేప్ చేసినావని నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బెదిరించింది. ఇక ఆ అబ్బాయి చేసేదేం లేక భయపడిపోయి అతని దగ్గర ఉన్న డబ్బులు అండ్ ఫ్రెండ్స్ దగ్గర అడిగి మరీ ఇచ్చేవాడు. ఒక రోజు ఆ డబ్బులు కూడా సరిపోకపోవడం తోటి అతని ఇంట్లో దొంగతనాలు చేసి ఇవ్వడం కూడా స్టార్ట్ చేసిండు. ఇలా దొంగతనం చేస్తున్నప్పుడు ఒకసారి వీళ్ళ నాన్నకి దొరికిపోయిండు. అప్పుడు ఇతన్ని బాగా తిట్టిండు. అండ్ ఆ టైంలో ఈ టీచర్ కి డబ్బులు అందకపోవడంతో కోపంతో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇతని గురించి చెప్పింది. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు కూడా ఈ గౌరవ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అండ్ ఈ ఏజ్ లో వీళ్ళ పైన కేసు ఎందుకు అని చెప్పేసి కాంప్రమైజ్ చేద్దామని అనుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి 3 lakhs డిమాండ్ చేసింది. ఇక చేసేదేమీ లేక ఈ గౌరవ్ వాళ్ళ ఫాదర్ వెంటనే ఎవరి దగ్గర నుంచో 45,000 తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చిండు. అండ్ మిగతా డబ్బులు కూడా కొన్ని రోజుల్లోనే ఇచ్చేస్తా అని చెప్పి ఆ గౌరవ్ ని ఇంటికి తీసుకొచ్చేసారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత గౌరవ్ ఏడ్చుకుంటూ అతని రూమ్ లోకి వెళ్లిపోయిండు. ఇక 2 hours తర్వాత అతన్ని తినమని పిలవడానికి వెళ్లిన ఈ గౌరవ్ వాళ్ళ చెల్లెలు డోర్ తెరిచి చూసేసరికి ఆ గౌరవ్ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. గౌరవ్ ప్లేస్ లో గనక మీరుంటే ఏం చేసే వాళ్ళో ఖచ్చితంగా కామెంట్ చేయండి.